జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ నాగలక్ష్మి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు సోలార్ విద్యుత్తుని వినియోగించుకోవాలని, దాని ద్వారా కరెంట్ ఆదా చేయవచ్చని కలెక్టర్ సూచించారు. కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి 20 వరకు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా వేరియస్ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి, అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్స్. సో ఆ రిసోర్స్ని బాగా, అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేస్తూ వాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ, మహిళలు కానీ, మిగతా విద్యుత్ వినియోగదారులు కానీ, జనరల్ పబ్లిక్ కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్, ప్లెడ్జ్ కాంపిటీషన్స్, తర్వాత మనకి పిల్లలకి ఎస్సే రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా చేసి ప్రతిసారి మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మెసేజ్ అనేది అందరికీ కూడా ముందు ఉంచుతున్నాము. అందరూ కూడా, మనం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విద్యుత్ వినియోగదారులు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగదారులే. సో మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, కోల్, ఇట్లాంటి దాని నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. ఇవాళ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి 20 వరకు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా వేరియస్ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి, అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ